సింప్లిఫికేషన్కి సంబంధించిన క్వశ్చన్ స్మార్ట్గా కామన్ సెన్స్తో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ ఈజీయే. బిఫోర్ సాల్వ్ చేసే ముందు కామన్ సెన్స్ ద్వారా ఏమన్నా ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చో చూద్దాం. క్వశ్చన్ చూడండి, √58 ప్లస్ సంథింగ్, ఇదంతా పక్కన పెట్టండి. 58 ప్లస్ సంథింగ్ ఆప్షన్స్ వెరిఫై చేస్తే 7ని రూట్లోకి తీసుకెళ్తే ఎంత అవుతుంది? 49 అవుతుంది. కానీ మన ఇక్కడ ఉంది 58 ప్లస్ సంథింగ్ ఉంది కాబట్టి 7 అవ్వదు. 7 అవ్వనప్పుడు 6 ఎలా అవుతుంది? 6√36 అవుతుంది. సో మీకు ఆప్షన్స్లో 8 కానీ 9 కానీ ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. జనరల్గా 58కి దగ్గరలో ఉన్నది ఏంటిది? 64. అంటే 8 ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, 9 కూడా అవ్వచ్చు. జనరల్గా దగ్గరలో ఉన్నది ఆన్సర్ అవుతుంది. సరే, ఇప్పుడు ట్రెడిషనల్గా సాల్వ్ చేద్దాం. √25 ఎంత? ఇది 5. 5 + 11 16. 16 అంటే ఈ వాల్యూ మొత్తం 4 అవుతుంది. మళ్ళీ 21 + 4 25 తీసేయండి. 25 అంటే 5 అవుతుంది. 31 + 5 36. ఈ వాల్యూ మొత్తం 6 అవుతుంది. సో మీరు మొత్తం చూసినా కానీ ఇది ఎప్పుడు ఫిక్స్డ్ ఉంది, ఈ వాల్యూసే యాడ్ అవుతూ వస్తున్నాయి. సో మీ ఆన్సర్ ఎప్పుడు కూడా 58 పైనే ఉంటుంది. అంతే నేను సాల్వ్ చేసింది కామన్ సెన్స్ ద్వారా. 58 + 6 ఎంత? 64. మీ ఆన్సర్ 8. సో ఇది జనరల్గా అందరూ సాల్వ్ చేసే టెక్నిక్. బట్ మీరు కామన్ సెన్స్ థింకింగ్ అప్రోచ్ మార్చుకోండి. ప్రతిదీ గుడ్డెద్దు చేలో పడినట్టు సాల్వ్ చేసుకుంటా వద్దు. నేను చెప్పే 12 టెక్నిక్స్ ఆల్రెడీ చెప్పాను కదా, దాంట్లో ఏదో ఒక టెక్నిక్ అప్లై చేస్తే మీరు సాల్వ్ చేయకుండానే ఆన్సర్ వస్తుంది. ఓకే.